హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం టిఫిన్లోకి కర్ణాటక స్పెషల్ ఒగ్రాని ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, పుట్నాల పొడి, కొంచెము నూనె, బొంగులు. ఇప్పుడు తాలింపుకు నూనె వేసుకొని తాలింపు వేసుకున్నాను. నిన్న పెట్టిన పోస్ట్ షార్ట్లో నేను ఒక తండ్రి ఆవేదన అని చేసిన కదా, అది దానికి ఒకరు కామెంట్ చేసిండ్రు. అందరు అలాగనే ఉండరు కదా, ఇప్పుడు కొందరు ఆస్తి కోసము కోర్టుల కేసులు వేస్తున్నారు కదా అక్క, అందరు అలాగే ఉండరు కదా, అలా ఉండాలంటే అదృష్టం కావాలి అని పెట్టిండ్రు. అది కూడా నిజమే, అందరు అలా ఉండరు. బట్ ఉన్నోళ్ళన్నా మంచిగానే చూసుకుంటారు కదా, నా కూతురు అలా ఉండొద్దని మంచిగా చూసుకుంటారు కదా ఎవరైనా. అదే ఆ విధంగా పెట్టిన అన్నట్లు. సరే, ఆ మ్యాటర్ అట్లా ఉండను కానీ ఇప్పుడు మనము నూనె వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అవన్నీ కలిపి పెట్టుకుంటాను నేను. అవి వేసుకోవాలి ఫస్ట్. అవి వేసుకున్న తర్వాత అవి కాగిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందు వేసుకోవడం వల్ల కొంచెం ఆ ఆయిల్కి మంచిగా వేగుతాయి. వేగితేనే టేస్ట్గా ఉంటాయి. వేయకుండా సగం సగం ఇట్లా ఏమంటారు, పచ్చి పచ్చిగా ఉన్నాయనుకో, మనం తినేటప్పుడు పచ్చిగా అనేది స్వీట్ అనేది తెలుస్తుంది అన్నట్లు. ఇట్లా వేగినాయి అనుకో, మంచి కలర్ వచ్చినాయి అనుకో, మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఆ వేగుతున్నప్పుడే తర్వాత మిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేనైతే ఒక 4-5 తీసుకున్నా. కారం ఎక్కువ ఉన్నాయి, అవి 4-5 తీసుకున్నా కాబట్టి నాకు అంతే అవసరం ఉన్నాయి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడు చెప్పినట్లనే కొంచెం మిర్చి వేయగానే ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు అనేది మిర్చికి పట్టి మనం తింటుంటే కారం ఎక్కువ అనిపించదు, టేస్ట్ అనిపిస్తుంది, పుల్లగా అనిపిస్తుంది. సో ఎప్పుడు వేసినా మిర్చి తర్వాత ఉప్పు వేయాలి. ఇట్లా ఉప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకున కొంచెం కాగనిచ్చిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. అట్లా కలుపుతూ ఉంటుంటే కొంచెం వేగుతున్నప్పుడు ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొంచెం పొడుగానే కోసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. వాటిని మనం బాగా కలుపుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చి అవి ఆనియన్ అనేది మెత్తగా ఉడకాలి. ఉడికితేనే పచ్చిదనం లేకుండా ఉంటుంది, మంచిగా అవుతాయి అన్నట్లు. కలుపుకుంటూ పోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు అట్లనే కలుపుతూ పోతుంటే ఇప్పుడు కొంచెం వేడిమికి అనేది కొంచెం దగ్గరికి అయిపోతాయి అన్నట్లు. దగ్గరికి అయ్యి మనకు తినడానికి అనేది టేస్టీగా ఉంటుంది. అట్లా కామెంట్ పెట్టిండ్రు వాళ్ళు. కామెంట్ పెట్టింది ఆమె, కానీ మంచిగా అనిపించింది అట్లా పెట్టడం వల్ల. ఎందుకంటే అందరికీ అదృష్టం ఉండదు కదా, కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ కొందరు వాళ్ళు అదృష్టం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి. కానీ ఎంతకైనా తండ్రే కదా, తండ్రి చూపించేంత ప్రేమ వేరే వాళ్ళు ఎవరు చూపించలేరు కదా. ఎప్పుడైనా తండ్రి ప్రేమ అసలు చెప్పలేదు అసలు అది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకోవద్దు, ఎందుకంటే పైననే ఆకుల్లాగా పైకి తిరుగుతుంది. అట్లా కలుపుకోవద్దు. తాలింపుల్ని కొత్తిమీర వేసుకున్నాలి ఈ ఒగ్రానికి అట్లా. ఎందుకంటే పైనుంచి కలుపుకున్నాం అనుకో పచ్చిగా అనిపిస్తుంది అన్నట్లు, అప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు తాలింపులు వేసుకుంటే కొంచెం దాని మాటికి కొత్తిమీరకి కొంచెం పసుపు, ఉప్పు తాకి తినడానికి అనేది మంచిగా అనిపిస్తుంది. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇక ఇది చేసుకొని ఇప్పుడు పుట్నాల పొడి, పుట్నాలే అంటారు కదా వాటిని, పుట్నాల పొడి అరకబరక అంటారా ఏమంటారు, అరకబరకగా చేసుకోవాలి. అంటే కొంచెం పలుకులు కొంచెం పొడి ఉండేటట్లు చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలాగా చేసుకోవద్దు, ఎందుకంటే పిండిలాగా చేసుకుంటే దాంట్లోనే కలిసిపోతుంది. ఇట్లా కొంచెం ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పలుకులు కొంచెం నోటికి అనేది మంచిగా అనిపిస్తుంది, తింటుంటే పలుకుల్లాగా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం పేస్ట్ తీస్తాం కదా, కొంచెం ఏమంటారు
పొడిలాగా చేస్తాం కదా, అదేంటంటే దాంట్లో కలిసిపోతుంది. మొత్తం కలుపుకోవాలి. నేను కిందికి తీసుకొని కలుపుకొని చూడాలి. అలా ఎందుకు చేతి పెట్టి చూసానంటే వేడిగా ఉందా లేదా అని చూసిన. పర్లేదు, కొంచెం నార్మల్గా వేడి ఉంది. సో మళ్ళీ ఒకసారి పైన పెట్టి కొంచెం వేడి చేసిన. కొంచెమే వేడి చేయాలి, ఎక్కువ వేడి చేయదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.